మనం చూసాం లిక్కర్ స్కామ్‌లో ఎంతమంది ఇరుక్కున్నారు, ఎంతమంది అప్పుడు లిక్కర్ స్కామ్‌లో డబ్బును దోచేశారు, ఏ విధంగా ప్రజల ప్రాణాలతో ఆ చెలగాటమాడారు, ఏ విధంగా అక్రమ మద్యం ఏదైతే పూర్తిగా కూడా నకిలీ మద్యం ఏ విధంగా సరఫరా కావచ్చు, విక్రయాలు కావచ్చు, ఇవన్నీ చేసి వాళ్ళంతా కొద్దిమంది మాత్రం ప్రస్తుతం ఇప్పుడు 12, 13 మంది జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రిమాండ్లో. సో వాళ్ళందరికీ నిజంగా వైసీపీకి సంబంధించిన నేతలకు బయట బాగానే ఉంటారు. బయట ఎన్ని రోజులు ఉన్నా కానీ గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ రిమాండ్కి వెళ్తారో వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో ఆరోగ్యం బాగోలేదని గతంలో కూడా చూసాం మనం. ఏదైతే వల్లభనేని వంశీ కూడా నా బయట బాగానే ఉండాలి, మళ్ళీ ఆ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత మా అనారోగ్యానికి గురయ్యాను, సో నాకు ఇది కావాలి అది కావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి ఇట్లా. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత మనం చూసాం పోసాని కృష్ణమురళి. ఎప్పుడైతే జైలుకి వెళ్తారో ఆ తర్వాత వీళ్ళకి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ కోసం లిక్కర్ నిందితుల వరుస ప్లాన్లు కూడా సిట్ అధికారులకు తెలుస్తూ ఉంది. ఇక రోజుకు అనారోగ్య కారణం చెప్పి బెయిల్ కోరుతున్నటువంటి నిందితులు వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఏమున్నాయి ఏంటి అని చూస్తే కూడా అవన్నీ కూడా కొన్నిసార్లు గతంలో కూడా మనం చూసాం. వాళ్ళు చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత జరుగుతున్నది ఇంకొకటి అన్నట్టుగానైతే ఉండాలి. ఇక వెన్నునొప్పి కథ చెప్పి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా విఫలమయ్యారు. అట్లాగే విజయవాడ జైల్లో ఉన్నటువంటి తనను తిరుపతి లేదా నెల్లూరు జైలుకు తరలిస్తే అక్కడ ఫిజియోథెరపీ చేయించుకుంటానంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే నెల్లూరు నుంచి విజయవాడను లేదంటే తిరుపతి తరలిస్తే ఇంకా తెలుసు కదా, తిరుపతిలో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత వాళ్ళే ఉంటారు, జైల్లో కావచ్చు బయట కావచ్చు. మరి అక్కడ ఏమైనా హడావిడి చేద్దామనా ఏంటో దేనికో తెలియదు, మరి తిరుపతికి పంపించండి నన్ను అని చెప్తా ఉన్నారు. అట్లాగే అనారోగ్య కారణాలతో నిజం లేదని పోలీసులు అయితే దీనికి సంబంధించి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే న్యాయవాదులు అనారోగ్య కారణాలతో బెయిల్ కోరుతున్నటువంటి వీళ్లకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. జైలు అధికారులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటనేది చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కసిరెడ్డి ఆయన ఏం చెప్తున్నారంటే యూరాలజీ సమస్య ఉందంటూ ఆయన చెప్తా ఉన్నారు. అట్లాగే ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్నారు రాజ్ కసిరెడ్డి. ఏంటో తెలియదు, మరి ఎముకల క్యాన్సర్ కారణాలు కూడా ఉండొచ్చని కూడా నివేదికలో తెలుస్తూ ఉంది. అట్లాగే పూర్తిగా దీనికి సంబంధించి 29న పరీక్షలు చేయించినటువంటి పరిస్థితి. అట్లాగే ఏదైతే దీనికి సంబంధించి సిట్ అధికారులు సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా మనం చూస్తే వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అంటే ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో పాటు ముంబై నటిని వేధించినటువంటి కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన తర్వాత వీళ్ళందరూ మొదలుపెట్టారు, మాకు ఆరోగ్యం బాగోలేదు, మాకు ఈ విధంగా జరుగుతోంది ఇవన్నీ. ఇక లిక్కర్ స్కామ్ నిందితులు ఏవేవో అనారోగ్య సమస్యలు చెబుతూ బయట మాకు దీనికి సంబంధించి బెయిల్ కావాలని కోరుతున్నారు. ఇక నిందితులు చెబుతున్న కారణాలు తీరుపై సిట్ అధికారులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బెయిల్ పొందేందుకే అనారోగ్యం పేరిట ఎత్తులు వేస్తున్నారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటు సిట్ అధికారులు కూడా. ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది, ఎందుకు వీళ్ళు జైలుకి వెళ్ళినప్పుడే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా బయటపడతా ఉంటాయి, ఈ టెస్టులు కూడా చేయించుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులారు శ్రీలీల గారు,